చూస్తాను మేడం. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ మీద ఒపీనియన్ అంటే మేడం అది డిన్నర్ టైమ్ లో వచ్చే షో అది. ఫ్యామిలీస్ అందరూ సరదాగా కూర్చొని డిన్నర్ చేసేటప్పుడు ఏదో షో పెట్టుకొని చూద్దామని, కానీ అది ఫ్యామిలీ చూసే షో లాగా కనిపించడం లేదు. అది అది చాలా వల్గర్ గా ఉంది మేడం. దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అసలు బిగ్ బాస్ అనేదే మనకి ఒక టైం పాస్ ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ లాగా లేదు. చిల్డ్రన్స్ ఫ్యామిలీస్ చూసే ప్రోగ్రామ్ లాగా అయితే అనిపించట్లేదు. నా దృష్టిలో అయితే అది ఒక చెత్త ప్రోగ్రామ్. అసలు ఈ 8 అనేది ఎంటర్టైన్మెంట్ గా అనిపించట్లేదా? ఇప్పుడు అది దాని వల్ల ఏంటంటే కామెంట్స్ ఏమొస్తున్నాయంటే ఈర్ష్య అసూయలు పెరుగుతున్నాయి కదా మేడం. సీరియల్స్ లాగే తయారైంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడము, అదంతా నాన్ సెన్స్ లాగా ఉన్నాయి. అంటే సీరియల్ వాళ్ళని ఎక్కువ పడ్డడం ఎలా అంటారా? అవును, కామన్ పీపుల్ మస్తు మంది ఉన్నారు కదా, మన కామన్ పీపుల్ తీసుకోవచ్చు కదా. వీళ్ళు సీరియల్స్ వాళ్ళని తీసుకుంటే జనాలు చూస్తారని వాళ్ళ ఆలోచన కావచ్చు, కానీ అది రాంగ్. కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తే అది ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందేమో. కానీ ఆ డ్రెస్ సెన్స్ లేదు మేడం, ఎవరి దగ్గర కూడా డ్రెస్ సెన్స్ లేదు. ఆ విధంగా డ్రెస్ వేసుకొని కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. అంటే ఎవరు ఏ కండిషన్స్ వస్తే బాగుండు, మంచిగా ఉంటుంది? నేను చెప్పలేను మేడం. దీని గురించి రేటింగ్స్ పెద్దగా అవసరం లేదా, ఇవ్వడానికి కూడా వేస్ట్. సో ఒకవేళ బిగ్ బాస్ మీరు అంటే మీరే ఎలా ఉండాలనుకుంటున్నారు? బిగ్ బాస్ అనే పాయింట్ వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే యూత్ కి యూజ్ అయ్యేది ఏమన్నా చేస్తే బాగుంటది. ఆ ప్రోగ్రామ్ యూత్ కి ఏమీ అసలు యూజ్ కాదు. అన్ఎంప్లాయీస్ కి యూజ్ అయ్యేది కానీ అలా చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళే దాంట్లో తీసుకుంటారు. వేరే అన్ఎంప్లాయీస్ ని వాళ్ళకి క్రియేట్ చేసి ఏమన్నా చేస్తే బాగుంటుంది ప్రోగ్రామ్స్ ఏమైనా. కానీ ఆ బిగ్ బాస్ అనేది అసలు ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరికి యూజ్ కాదు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ అవుతుంది. దీనికి నాగార్జున గారు కూడా వస్తున్నారు కదా, అంటే నాగార్జున గారు ఎక్కువ సపోర్ట్. ఆయన ప్రొఫెషన్ అది, ఆయన టాపిక్ మనకు అనవసరం. ఆయన ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళు చేస్తారు. సో ఇందులో కొన్ని గొడవలు కూడా అవ్వడం అయితే, అంటే మీరు చిన్న చిన్న ప్రోమోలు చూసే ఉంటారు, అండ్ చిన్న చిన్న హక్స్ ఇట్లాంటి, అంటే దాని మీద మీరేమంటారు? అది యూత్ ని డైవర్ట్ చేసే టాపిక్స్ అవి. యూత్ డైవర్ట్ అయిపోతుంది అన్నమాట అలాంటివి చూస్తుంటే. సో నాట్ ఇంట్రెస్ట్. అదే మీలో ఎవరు కోటేశ్వరుడు మీద మీ అభిప్రాయం? అది ఓకే, జీకే నాలెడ్జ్. అది మీలో కోటేశ్వరుడు అంటే జీకే నాలెడ్జ్ కాబట్టి స్టడీ చదువుకున్న వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. మామూలు వాళ్ళకి నో అసలు తీసుకోరు అసలు. దాన్ని చూడాలంటే గ్రూప్ 2 కి 1 కి ఐఎస్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం మీలో ఎవరికి వెళ్తుంటారు. నేను చూసాను అది. సో అది బెటర్. ఇంకా నాలెడ్జ్ సంబంధించి కాబట్టి బెటర్ అనుకుంటా. యూత్ కి ఏం కావాలి? యూత్ కి యూజ్ అయ్యేది ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటది. అంటే అన్ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే కొంచెం అన్న 10% అన్న బాగుంటది అనుకుంటా. ఎడ్యుకేషన్ చేయాలని మీరు అన్నారు, అది ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి? మోటివేట్ అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. దానిపైన రేటింగ్స్ కూడా చాలా మంది ఇస్తుంటారు, బాగుంటారు వాళ్ళకి యూజ్ అయ్యి. అట్లీస్ట్ కనీసం ఏమంటారు, కొంచెం సాలరీ చేసి ఇస్తే బాగుంటుంది, యూత్ కి యూజ్ అయ్యేది. నైట్ గేమ్ చూసారా మేడం? గుడ్ గేమ్ నేను చూడను. చూడలేదా? టైం ఎప్పుడైనా సరే నాకు నచ్చలేదు. ఫస్ట్ సారి మన ఎవరో ఆయన పేరు రావట్లేదు, బిగ్ బాస్ నాగార్జున గారు బ్యాడ్ డిసిషన్ తీసుకుని తీసారే. మంచి వాళ్ళు తీసుకురావాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఉప్పరవాళ్ళు, బరిలెక్క, ఇంకా కొంతమంది ఉంటారు కదా. మీరు నాకు వద్దమ్మా, నన్ను ఎలా బతకనివ్వండి, నాకు ఎవరో వద్దు, నేను ఇలాగే ఉంటా. ఓకే.